బలరాముడు కూర్చున్నాడు. కూర్చుని ఆయన అన్నాడు, ఇంతమంది వీరులం మనం ఉన్నాం, దుర్భేద్యమైనటువంటి నగరం, ఇటువంటి చోటికి అర్జునుడు వచ్చి మనకు సంబంధించినటువంటి పిల్లని చెప్పకుండా చెయ్యకుండా తీసుకెళ్ళిపోయాడంటే ఆయన చాలా సాహసం చేసినట్లు కదా. ఇంత సాహసం చేసినా కూడా మనందరం ఏమీ చెయ్యకుండా ఊరుకుంటే అప్రతిష్ట కదా, అగౌరవం కదా. అందుకే ఇప్పుడు మనందరం మహాసముద్రంలో ఉంది సైన్యం అంతా. ఈ సముద్రం లాంటి సైన్యం అంతా కలిసి వెళ్ళి అర్జునుడిని వెంట తరుదాం, వెంట తరిమి అర్జునుడిని పట్టి వెనక్కి తీసుకొద్దాం అని కృష్ణుడి వంక తిరిగాడు. కృష్ణుడు ఏం మాట్లాడటలేదు, ఆయనకు అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి అన్నాడు, నీవెరుగకుండా గర్వముతో విజయుడు తా సుభద్ర తోడ్కొని బలిమిన్ పోవగ అంత సమర్థుడే నావుడు కృష్ణుండు రామునకు ఇట్లనియన్. కృష్ణ, నాకు అనుమానంగా ఉంది, నీకు తెలియకుండా అర్జునుడు ఇక్కడికి వచ్చి ఇంత గర్వంతో ప్రవర్తించి మన ఇంటికి సంబంధించిన పిల్లని పట్టుకుపోయాడా? నీకు తెలిసే ఉంటుంది. నువ్వు తెలిసి దగ్గర ఉండి ఈ వివాహాన్ని చేయించావని నాకు అనుమానం. నిజం చెప్పు, నీకు తెలియకుండా ఇదంతా జరిగిందా అని అడిగాడు. అడిగినప్పుడు అన్నయ్య అలా కాదన్నయ్య, నువ్వు ఒప్పుకోవన్నయ్య అలా మొదలు పెట్టలేదు. కృష్ణ పరమాత్మ మాట్లాడడంలో చాకచక్యం అంటే అలా ఉంటుంది. అసలు నిజంగా కృష్ణ పరమాత్మ మాట్లాడేటటువంటి తీరు పరిశీలిస్తే రాయబారానికి వెళ్ళినప్పుడు ఒకలా మాట్లాడతాడు. మీకు నేను మొట్టమొదటి రోజు మనవి చేశాను, తనలో తాను మాట్లాడుకుంటే ఒకలా మాట్లాడుకుంటాడు, బలరాముడితో మాట్లాడితే ఒకలా మాట్లాడతాడు. ఎప్పుడు ఎక్కడ ఎంత మాట్లాడాలో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడతాడు. అంతేకాని అన్ని వేళలా అతిశయంతో తననే పొగుడుకోవడం, అవతల వాళ్ళని తక్కువ చేస్తూ ఉండడం, లేకపోతే అవతల వాళ్ళని నిలబెట్టి మాట్లాడవలసి వస్తే మెతకతనంగా మాట్లాడడం అలా ఉండదు. ఎక్కడ ఎలా మాట్లాడాలో అలా మాట్లాడడం, మాట చేత కార్యాన్ని సగం సాధించేస్తాడు కృష్ణుడు. అది ఆయన గొప్పతనం. అందుకే ఆయన బలరాముడి వంక అక్కడ ఉన్న సైన్యం వంక చూసి అన్నాడు, ఏమి అర్జునుడి వెనక వెళ్ళి పట్టుకుంటాం అంటున్నారే అన్నయ్య, భరతకులాగ్రని పాండవ సింహంబు. ఆయన ఆ భరత వంశంలోనే వన్నెకెక్కినటువంటి మహావీరుడు, పాండవులలో సింహం లాంటివాడు, సర్వధర్మజ్ఞుడా సవ్యసాచి, 2 చేతులతో యుద్ధం చేస్తాడు సవ్యసాచి. పైగా అన్నిటినీ మించి ఆయన ధర్మజ్ఞుడు, ధర్మము తెలిసిన్నవాడు, ధర్మమును ఆచరించేవాడు. నీకు తెలియదా కృష్ణ అని అడిగావన్నయ్య, ధర్మం ఉన్నది కాబట్టి, ధర్మము తెలిసిన్నవాడు కాబట్టి, ధర్మము వినా వేరొకటి చెయ్యనివాడు కాబట్టే నేను జోక్యం చేసుకోలేదు. ఏది ధర్మం? అక్కడే ఉండి తల్లిదండ్రులు అక్కడ ఉండగా గాంధర్వ విధిని వివాహం చేసుకోలేదే. దేవకీ వసుదేవులు అంగీకరించిన తరువాత, పెద్దలు అంగీకరించిన తరువాత వివాహం చేసుకున్నాడు. ఆయన వైపున ఆయన తండ్రి బృహస్పతి ఇంతమంది పెద్దలు వచ్చిన తరువాత పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నాడు. ధర్మం తెలియనివాడు కాదే. ఇలా మనం ఆ పిల్లని అపేక్షించవచ్చా అపేక్షించకూడదా అన్న బుద్ధి లోపించినవాడు కాదే. ఆయన సుభద్రయందు అనురక్తుడవడానికి ఆయనకి అటువంటి బంధుత్వం ఒకటి ఉన్నది. తన మేనమరదలి ధవళాక్షి తొట్టుకొని చనియే. మేనమరదలు సుభద్ర కాబట్టి ఆయనకి సుభద్ర గురించి తెలుసుకునే అవకాశం ఉంది, తన బంధువు కాబట్టి. ఇంత మంచి పిల్ల, ఇంత సుగుణాల రాసి, ఈమె నాకు భార్య అయితే నా జీవితం ఒబ్బిడవుతుంది అని తలచాడు తప్ప కేవలం ఏదో వ్యామోహంతో స్వీకరించినవాడు కాదు. బాగా తెలుసుకున్న తరువాతనే ఆమె యందు అనురక్తుడైనవాడు, కేవలము బాహ్యమునందున్న అందము చేత ఆకర్షితుడైనవాడు కాడు. ఆంతర సౌందర్యము ఆమె యొక్క గుణముల చేత ఆకర్షితుడైనవాడు సుభద్ర. అలాగే అర్జునుని యొక్క పరాక్రమము, వీర్యము, తేజస్సు, ఉత్తమ గుణములు, శీలవైభవము, నడవడి తెలుసుకుని ఆయన యందు అనురక్తురాలైంది. ఏమి వాళ్ళ యందు దోషం ఉంది? ఆ పైన అర్జునుడి తండ్రి ఇంద్రుడు అంగీకరించాడు, బృహస్పతి ముహూర్తం పెట్టాడు, కశ్యప ప్రజాపతి వివాహ హోమం చేశాడు, యువతల వైపు దేవకీ వసుదేవులు కన్న తల్లి తండ్రి అంగీకరించారు, పెద్దలు సాంబుడు మొదలైన వాళ్ళు అంగీకరించారు. ఏమి దోషం చేశాడు? ఎందుకు ఆయన వెంట తరిమి వెనక్కి తీసుకురావలసిన అవసరం ఎక్కడుంది? అతనికి అది చనది చెప్పుడా? ఏం అలా చేయకూడదా? ఏ తప్పు చేశాడు ఆయన?
కాబట్టి ఆ పార్థు బిరుద మీరరుగంగా వాడంత ఆశ్రమ సాధ్యుడే ఆహవమున. ఏదో అర్జునుడిని పట్టుకుంటానని మీరందరూ వెళ్ళిపోతే అంత తేలికగా మీకు లొంగిపోయేంత అమాయకుడు అనుకుంటున్నారా? యుద్ధంలో అర్జునుడిని పట్టుకోవడం అంటే అంత తేలికని మీరు అనుకుంటున్నారా? ఆయన యొక్క అస్త్ర సామర్థ్యం ఎటువంటిదో మీకు తెలియదా? అటువంటి విలుకాడు భారతదేశంలో ఉన్నాడా? లేడుగా, ఎక్కడా లేడుగా. అంతటి అద్భుతమైన పరాక్రమవంతుడు. ఎంత సముద్రం లాంటి సైన్యమైతేనే ఆయనే బాణప్రయోగం మొదలు పెడితే నిష్కారణంగా పడిపోరు. అవమానం కాదు, ఓడిపోయామన్నమాట. పైగా అన్నిటినీ మించి ఆయన వెంట తరిమి పట్టుకోలేకపోతే ఆయనే బాణప్రయోగం చేసి మన వాళ్ళనందరినీ చంపేస్తుంటే, పిల్లని తీసుకెడుతుంటే వెడుతున్న పిల్ల ఎంత ఏడుస్తూ వెడుతుంది, ఎంత భారహృదయంతో వెడుతుంది. నేను అత్తవారింటికి వెడుతూ ఎంతమంది మరణానికి కారణమయ్యానన్న బెంగ పిల్ల మనసులో ఉంటుందా, ఉండదా? అంత తేలిక ఆయన్ని తీసుకురావడం, వెళ్ళి పట్టుకుని తీసుకొచ్చేయడానికి ఆయన ఏమైనా యుద్ధమునందు వెంటనే దొరికేటటువంటి లక్షణం ఉన్నవాడా? ఆయన ఎదురు తిరిగి యుద్ధం చేస్తే ఇక పట్టగలిగిన వాడు ఉంటాడా? ఉండడు. సరికదా, ఎంత నష్టం జరుగుతుంది. పిల్ల మనస్సు ఎంత ఖేద పెట్టిన వాళ్ళం అవుతాం. ఎంత శక్తివంతంగా మాట్లాడతాడో చూడండి. అవతల వాళ్ళలో కలిగిన ఉద్వేగము పొంగుతున్న పాల మీద చల్లిన నీళ్లలా కిందకి దిగిపోవలసింది. ఆయన మాట వైభవం అలా ఉంటుంది. కాబట్టి ఎందుకు ఆయన వెనకాతల వెళ్ళడం? అఖిలాస్త్ర విధుడు అర్జునుడు అంటే ఎవరనుకుంటున్నారు? అన్ని అస్త్రములు తెలిసిన్నవాడు. ఆయనకి తెలియని అస్త్రం లేదు. ఒక్క అస్త్రాన్ని అభిమంత్రించి విడిచిపెట్టాడంటే చాలు, ఎంత సైన్యం అన్న దానితో సంబంధం లేదు, నేలబడిపోవలసింది. ద్రోణాచార్య శిష్యుండు, ఏ సామాన్యుడు గాడు. ద్రోణాచార్యుణ్ణి మించినటువంటి ధనుర్వేద సంబంధమైన గురువు ఎవరున్నారు ఆ రోజుల్లో? అటువంటి ద్రోణాచార్యుని యొక్క శిష్యుడు జితకాశి. యుద్ధమునందు ఓడిపోవడం అన్న మాట తెలియనివాడు. ఎలా మాట్లాడుతున్నాడో చూడండి అసలు. జితకాశి, నేను అర్జునుడికి శత్రువుని అని నిలబడి గెలిచి వెనక్కి వచ్చిన వాడు ఇప్పటి వరకు లేడు. అర్జునుడికి శత్రువునన్న ఎవడినైనా పడగొట్టిన వాడే అర్జునుడు. అంటే యుద్ధము ఆయనతో చెయ్యడానికి వెళ్ళినవాడు ఎవ్వడూ గెలిచి వచ్చినవాడు లేదు, ఓడిపోయినవాడే. అది ఆయన కీర్తి పతాకంలో మరొక సౌందర్యవంతమైనటువంటి రేఖ అవుతుంది తప్ప ఆయనని ఓడించిన వాడెవడూ లేడు. మీరు వెళ్ళి మాత్రం ఏం చేస్తారు ఇప్పుడు కొత్తగా? ఆయన యొక్క శౌర్యాన్ని, పరాక్రమాన్ని, ఆయనకున్న అస్త్రాల్ని, ఆయన ధాటిని తెలుసుకోకుండా ఎందుకు తొందరపడి వెళ్ళే ప్రయత్నం చేస్తారు? జితకాశి అని వాని చెప్ప వినరే. ఆయన గురించి చెప్తుంటే మీరు వినలేదా? ఇప్పుడు నేనే వెనకేసుకొచ్చి మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? ఇత పూర్వం మీకు తెలియదా అర్జునుడి గురించి? వలవ ఉడుగుడనిన ఉద్రేకమాపుకుని ఆగండి, ఏమిటా తొందరపాటు, ఏమిటా వెళ్ళిపోతానంటారేమిటి అనినా వామను పలుకన వెల గడవదయ్యే. సముద్రం తనకి శక్తి ఉంటుంది, సముద్రానికి శక్తి లేకపోవడం ఏమి ఉండదు. అంత శక్తి ఉన్న సముద్రము యొక్క కెరటములు అలా కొద్దిగా ముందుకు వచ్చి వెనక్కి వెళ్ళిపోతాయి తప్ప, చెలియలి కట్ట అంటారు, అది దాటి సముద్రం ముందుకి రాదు. సముద్రమే దాటాలనుకుందనుకోండి, భూమి ఆపగలదా? రాకుండా మేడలాపగలవా, మిద్దెలాపగలవా? సముద్రం భూమి మీదకి వచ్చి పడిపోవాలి అని సంకల్పం చేసిందనుకోండి, ఆ తర్వాత ఇంకా నగరాలుండవు, పట్టణాలుండవు, గ్రామాలుండవు. ఒక్క ఉప్పెన వస్తేనే ఎంత ప్రమాదభరితమైన రీతిలో ఉంటుంది. సముద్రము తాను పొంగి భూమి మీద పడగలిగినటువంటి శక్తి కలిగినదయ్యుండి పొంగకుండా కేవలము ఆటాడుకున్నట్టుగా ఒడ్డున కొద్దిగా అలా కెరటములు ముందుకొచ్చి వెనక్కి వెళ్ళిపోతుంటాయి. చెలియలికట్ట సముద్రం ఎలా దాటదో ఉత్సాహము ఉన్న కృష్ణ పరమాత్మ చెప్పిన మాటలు విన్నటువంటి ఆ వృష్ణి, భోజ, యాదవ వంశములకు సంబంధించినటువంటి సమస్త సైన్యం అనేటటువంటి మహాసముద్రం ఏదైతే ఉందో అది అడుగు ముందుకు వెయ్యకుండా చెలియలి కట్ట దాటని సముద్రంలా అలా నిలబడిపోయింది. అది ఆయన శక్తి, ఆయన మాట తీరు అలా ఉంటుంది.